హరే కృష్ణ 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 హరే 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 రామ అన్నాను కాశీ ఆఫీసు. హరే కృష్ణ. మనం ఎక్కడున్నామో తెలిసినా ఈ మంచి ప్రకృతి, అద్భుతమైన ప్రకృతి అలా కనబడుతూ కనబడకుండా ఉంది కదా. ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి, శీతాకాలం, జనవరి 10. సంతోషంతో మా మది చూడండి. అది ఎక్కడన్నా మనం విజయకీలాద్రి పడతారు గారు. విజయకీలాద్రి ఇక్కడ వాళ్ళు అది ఇక్కడ నన్ను ఇక్కడే నుంచి వాళ్ళు కదలకూడదు. ఇలా వెళ్తే రామానుజుల వారి బహుశా 32 ఎన్ని అడుగులో ప్రతిష్ఠ చేస్తారు. అయిందో లేదు తెలియదు నాకు, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇక్కడ విజయవాడలో చక్కగా సీతానగరం, అటువైపు ఇంద్రకీలాద్రి, ఇటువైపు విజయకీలాద్రి. ఓకే, అర్జునుడు సంబంధమైంది. విజయుడు కదా ఆయన. సో మన దేశంలో చాలా నగరాలు, పల్లెలు అన్నీ మహాభారతం, భగవద్గీత, భాగవత సంబంధంగా ఉంటాయి. అందుకని పనికి మాలిన దూత్తుల మ్లేచ్ఛ మతాలకి మనకేం సంబంధం లేదు కదా రండి. సో ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళండి. బస్సు వస్తుంది. మెట్ల మీదకి వచ్చాయి. సో చూడబోయే మందిరం ఆలవాళ్ళు, ఆ తర్వాత ఆలవాళ్ళ తర్వాత వరాస్వామి, భూవరాస్వామి, ఆ తర్వాత సుదర్శనాల వారు, సీతారామచంద్రమూర్తి, పెద్ద వెంకటేశ్వర స్వామి, అష్టలక్ష్మి, లక్ష్మీనారాయణులు, అలాగే వైకుంఠనాథ పెరుమాళు, లక్ష్మీనరసింహస్వామి, ఇలా ఇన్ని ఆలయాలు ఒకే చోట కట్టించిన మహనీయులు పూజ్య చిన్న శ్రీమన్నారాయణ రామానుజేశ్వర వారు. మనం అదృష్టవంతులు అనడానికి ఇంతకంటే మనకి నిదర్శనమేముంది. చక్కగా ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయగలిగే వాళ్ళందరూ చేయండి. మనం ఈరోజు ఎక్కువ జపం చేసి చదివి గుడికి వెళ్ళండి. గుడిలో దండం పెట్టుకోవడం మంచిదే, కానీ గుడికి వెళ్ళడం యొక్క ప్రధాన ఉద్దేశం భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వడానికి, ఈ ప్రపంచంతో డిస్కనెక్ట్ అవ్వడానికి కాదు. తిరుపతిలో జరిగిన దుర్ఘటన కారణం అలాంటివే. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల వలన ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనం శరీరాన్ని బాగా చూసుకుంటూ మనస్సుని, బుద్ధిని, ఆత్మని బ్యాలెన్స్డ్గా మన జీవితాన్ని గడుపుదాం. ఆ వైకుంఠనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. బలో వైకుంఠనాథ పెరుమాళకి, శ్రీ కనకదుర్గామాయకి, శ్రీ భద్రజయ స్వామి వారికి, శ్రీ జనజయ స్వామి వారికి గోవిందా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు అలా అలాగే ఈరోజు ఉపవాసం కూడా చేయాలండి. మళ్ళీ మీరు ఉండలేని వాళ్ళ కథ వేరు, ఉండగలిగే వాళ్ళందరూ ఉపవాసం చేయండి. పండ్లు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, పల్లీలు తీసుకోవచ్చు, డేట్స్, ఫ్రూట్స్, రూట్స్, నట్స్. నో దోశ, నో ఇడ్లీ, నో ఇంక మరి మీ ఓపికలు, మీ శరీరం. ధన్యవాదాలు. హరే కృష్ణ. స్వస్తి.